ఒకవేళ నిజంగానే రైస్ పుల్లింగ్ కానీ లేకపోతే మిగిలినటువంటి అంశాలు అయితే మాత్రం పోలీసులు ఏ విధంగా వెళ్తారు అనేది చూడాలి. ఎందుకంటే ఆ రైస్ పుల్లింగ్ అనేటటువంటి అంశం కానీ లేకపోతే గుప్త నిధులు కానీ ఇవన్నీ కూడా సాధారణంగా ప్రజలు నమ్మి మోసపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి నిజంగా వీళ్ళు అందులోనే సంపాదించారా, పూర్వకాలం నుంచి వచ్చినటువంటి అంశాలా, లేకపోతే ఏంటని తెలియాలి. గోల్డ్ కూడా పాతది అంటున్నారు. మరి పాత బంగారం కాబట్టి కంపల్సరీగా అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనా కూడా ప్రస్తుతం అయితే తెనాలి పోలీసులు వీళ్ళని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రస్తుతం మనం ఇల్లును కూడా ఒకసారి పరిశీలిస్తే సాధారణంగా రేకుల షెడ్డులో ఉన్నటువంటి ఇంట్లో అంత పెట్టుకునేటటువంటి పరిస్థితి ఉండదు. గోల్డ్ కానీ వెండి కానీ అంత లగ్జరీగా ఉండేటటువంటి పరిస్థితులు ఉండవు. లోపల కొంత లగ్జరీ లైఫ్ అనేది కనపడింది అనే విధంగా కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. కానీ ప్రస్తుతం తాళాలు దీనికి ఇంటికి తాళం వేసేశారు. అంటే పోలీసులు వాళ్ళ విచారణ కోసం పిలిచారు కాబట్టి తాళం వేసినటువంటి పరిస్థితి ఉంది అనే విధంగా చెప్పొచ్చు. మరి ఇంట్లో పోలీసులు నిశ్చిపోయేటటువంటి నిజాలను గుర్తించారనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ డోర్కి సంబంధించినటువంటి సింబల్స్ కానీ అవన్నీ కూడా కొంత పూజకి సంబంధించినటువంటి విధానంలోనే ఉంటాయనే విధంగా చెప్తున్నారు. ఆ స్వస్తిక్ కానీ ఇటు ఉన్నటువంటి అంశం కానీ మధ్యలో ఉన్నటువంటి గుర్తు ఏదైతే ఉందో అది కొన్ని గుప్త నిధులకు సంబంధించి కానీ లేకపోతే మిగిలినటువంటి అంశాలకు సంబంధించిన దాంట్లో ఉపయోగిస్తారనే విధంగా కొంతమంది చెప్తున్నారు. మరి ఏం జరుగుతుందో అసలు వీళ్ళు అంటే మొత్తం ఒక 4 కుటుంబాలు ఉన్నాయి ఈ అంశానికి సంబంధించి. మొత్తం 4 కుటుంబాల్లో కూడా రాత్రి సమయంలో సర్చ్ ఆపరేషన్ చేసినట్లు కూడా తెలుస్తుంది. మొత్తంగా పోలీసులు పూర్తి స్థాయిలో వివరాలు బయటకు వస్తే భయంకరమైనటువంటి నిజాలు బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఇది తెనాలి బాలాజీ నగర్లో ఉన్నటువంటి గురవమ్మ ఇంటికి సంబంధించినటువంటి అంశం. చూడాలి అసలు ఆ డబ్బు ఆ గోల్డ్ కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయనేది తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. నిజంగానే రైస్ పుల్లింగ్ అనేది చేయొచ్చా, దాంట్లో ఇన్ని వేల కోట్లు సంపాదించుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయా ఏంటనేది చూడాలి. ఒకవేళ నిజంగా పోలీసులకి సమాచారం ఎవరిచ్చారు ఏంటనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఈ అంశాల్లో ఒకరికి పడక ఏదైనా సమాచారం ఇచ్చారా, లేకపోతే పోలీసులే పక్కా సమాచారంతో వచ్చారా, ఇలాంటి ఇంట్లో అంత డబ్బు కానీ గోల్డ్ కానీ లేకపోతే వెండి కానీ ఉంటుందనే విధంగా ఎలా గుర్తించారు, ఇవన్నీ కూడా వెలుగులోకి రావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది.